నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సైదాబాద్లో సక్సెస్ అనేటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో దారుణమైనటువంటి సంఘటన జరిగింది. నిజానికి ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి తెలంగాణ రాష్ట్రంలో, పర్టికులర్గా హైదరాబాద్లో. ఒక 2వ తరగతి విద్యార్థి చేత కల్మా చదవమని చెప్పడము, కల్మా రాయించడము, అతడు కల్మా హోంవర్క్ చేసుకుని రా అని చెప్పడం అనేది సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయం పేరెంట్స్ దృష్టికి వెళ్ళింది. పేరెంట్స్ వచ్చి ఆ స్కూల్ యాజమాన్యాన్ని, పర్టికులర్గా ప్రిన్సిపల్ని నిలదీసేసరికి వాళ్ళు రకరకాలుగా పొంతన లేని సమాధానాలు చెబుతూ ఉంటారు. మీకు ఆ 2వ తరగతి విద్యార్థి పాపం 6 సంవత్సరాల కుర్రాడు, ఏం తెలుస్తుంది ఆ అబ్బాయికి? ఇప్పుడు కల్మా ఏంటి? బేసిక్గా కల్మా అనేది ఇస్లాం మతాన్ని నమ్మినటువంటి వాళ్ళకి, ముస్లింలకి అదొక ప్రకటన లేదా వాక్కు. దాన్ని ఏం చెప్పాలంటే, అల్లా తప్ప మరొక దేవుడు లేడు, మహమ్మద్ ప్రవక్త, ఆయన దూత, అల్లాహు అక్బర్, మా దేవుడు గొప్ప. సరే, ఇస్లాంలో మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళకి, ముస్లింలకు అది వాళ్ళ మత విశ్వాసం, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఒక పాఠశాలలో కానీ కాలేజీలో కానీ ఈ మతాన్ని ఎందుకు బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం జరుగుతోంది? ఇదే ప్రశ్న ఆ పిల్లాడి తాలూకా, స్టూడెంట్ తాలూకా పేరెంట్స్ ఆ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసి అడిగారు. What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, pehle bhi likha tha, strike off kya hai previous paper mein. I am not going to leave this name. Muttam kya kissa, it is not mandatory for, it is not mandatory for us. Get every diary, each and every diary. అబ్బాయి పిన్ని ఏం మాట్లాడుతున్నారో మీకు వినిపిస్తాను, ఒకసారి చూడండి. అంటే ఎప్పటి నుంచి జరుగుతోంది, నేను ఈ మధ్యనే అబ్జర్వ్ చేశాను. ఆ హోంవర్క్ ఇస్తారు కదా, ఆ స్టూడెంట్ మీకు కూడా చూపిస్తాను విజువల్స్లో. అందులో చాలా స్పష్టంగా రాసి ఉంది కల్మా అంటే దాన్ని మళ్ళీ రాయడము, దాన్ని బైహార్ట్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే 2 సంవత్సరాల 2వ తరగతి నుంచే వీళ్ళు బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెడుతున్నారా? దీన్ని ఏమని పిలవాలి? ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇగో డేట్, ఈరోజుదే డేట్, ఇది ఈరోజుదే ఇక్కడ రాసింది. మళ్ళీ నేను మొత్తం డైరీ మొత్తం చెక్ చేస్తే మళ్ళీ నాకు ఇది ఒకటి కనిపించింది. ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ 1, 2 కల్మా అని చెప్పేసి. ఆవిడ ఏం మాట్లాడారు మీరు విన్నారు కదా, ఆ అబ్బాయి తాలూకు పిన్ని ఏం మాట్లాడారో మీరు విన్నారు కదా. ఏమనిపిస్తుంది? ఏదో ఫోర్స్ఫుల్గా చేసినట్టుగానే కనబడుతోందని చెప్పి ఆమె మాటలు చెప్తూ ఉన్నారు. ప్రిన్సిపల్ ఇస్తున్నటువంటి సమాధానం ఏంటి? ముందుగా ఆ ప్రిన్సిపల్ ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది మ్యాండటరీ, అందరూ విద్యార్థులకి మ్యాండటరీ ఇది అని ముందుగా ఆమె సమాధానం ఇచ్చారు. మా స్కూల్లో చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా ఇది కంపల్సరీ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్తున్నారు. అలా ఎలా చదివిస్తారండి? ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్ అయితే ముస్లింలకు మాత్రమే వర్తిస్తుంది తప్ప ఇతర మతాల నమ్మకం లేనటువంటి క్రిస్టియన్లకు లేకపోతే హిందూ విద్యార్థుల చేత మీరు ఎలా కల్మా చదివిస్తారు? ఇది చట్టవిరుద్ధం కాదా అని తిరిగి వాళ్ళు గట్టిగా క్వశ్చన్ చేసేసరికి, లేదు ఎక్కడో పొరపాటు జరిగింది, మా క్లాస్ టీచర్ ఏదో పొరపాటు చేశారు, దీన్ని మేము సరిదిద్దుకుంటామని చెప్పి వాళ్ళు ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ముందు అలా మాట్లాడారో మళ్ళీ మాట మార్చినటువంటి పరిస్థితి. ముందేమో రిలీజియస్ ప్రాక్టీస్ అంటారు, తర్వాత ఏమో లేదు మా వల్ల తప్పు జరిగిందని మాట్లాడతారు. కాస్త హడావిడి జరిగేసరికి స్కూల్ రెప్యుటేషన్ ఎక్కడ పాడవుతుందని చెప్పి. ఇది మ్యాండటరీ అయినప్పుడు ముందుగానే మీరు జాయిన్ చేసేటప్పుడే ఇది మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి జాయినింగ్ టైంలోనే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సింది, ఇది ఇక్కడ మా ప్రాక్టీస్ ఇలా ఉంటుంది, ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఇది ఒక సబ్జెక్ట్, ఇది పాఠ్యాంశంగా ఉంటుంది, ఇది తప్పనిసరిగా మేము చదివిస్తామని చెప్పి తీరాలి. అదే సంతకం పెట్టించుకోవాలి, లేకపోతే వాళ్ళు యాక్సెప్టెన్స్ తీసుకోవాలి. అంతేగాని జాయిన్ అయిన తర్వాత నెమ్మదిగా ఈ కల్మా మేము చదివిస్తాం, మేము రాయిస్తాం, బైహార్ట్ చేయిస్తామంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈజ్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్? ఇది కూడా ఒక విధంగా బలవంతంగా మత మార్పిడి కోసం ప్రయత్నమేనా? అదొక క్వశ్చన్ మార్క్ డెఫినెట్గా వస్తుంది. బ్రెయిన్ వాష్ చేయడమా అంటే ఆ స్థాయి అభంశోభం తెలియనటువంటి చిన్నపిల్లలకి మీరు చేయాల్సింది ఏంటి? ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. అది సిబిఎస్ఈ అయినా లేకపోతే స్టేట్ సిలబస్ అయినా ఇంకోటి ఏదైనా కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మీకు వీలైతే నేషనల్ యాంథమ్ ఉంది, వందే మాతరము, జనగణమన, ఇంకేదైనా దేశభక్తి గీతాలు వాటి చేత పాడించండి. ఈ మతపరమైనటువంటి ఇవి ఎందుకు? ఈ రిలీజియస్ ప్రాక్టీస్ ఎందుకు? ఇట్ ఈస్ అగెయిన్స్ట్ లా. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది మతోన్మాదం అనాలా, స్కూల్ జిహాద్ అనాలా,
ఏమనాలో అర్థం కావట్లేదు. వేరియస్ క్వశ్చన్ మార్క్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా చాలా సందర్భాల్లో జరిగాయి. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతోందా, ఏదో పొరపాటున జరిగిందా, ఈ క్వశ్చన్ మార్క్స్ రేజ్ అవుతున్నాయి. ఈ రోజున ఆ పిల్లాడి తల్లిదండ్రులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ సక్సెస్ స్కూల్ అని ఏదైతే ఉందో వీళ్ళకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో, స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు కూడా ఉన్నాయి. మరి ఇలా ఎప్పటి నుంచి జరుగుతోందో, ఎంతమంది విద్యార్థులకు జరుగుతోందో నమ్మకం ఉన్న వాళ్ళకి క్వశ్చనే లేదు. వాళ్ళు ఎలాగో చేసుకుంటారు, అందులో మనం డిబేటే లేదు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నమ్మకం లేనటువంటి వాళ్ళకి దీన్ని ఒక సబ్జెక్టుగా పెట్టేవు, లేకపోతే దీన్ని మీరు కంపల్సరీగా దీన్ని మీరు ఫాలో కావాలని చెప్పడమే, నిర్బంధించడం అనేది తప్పు అంటున్నాం. ఇది డెఫినెట్గా తప్పు, నైతికంగా తప్పు, చట్టబద్ధంగా కూడా తప్పే. ఎవరిచ్చారు హక్కు? ఇదే ప్రశ్న ఈ రోజున నెటిజన్లు అందరూ కూడా అడుగుతున్నారు. తల్లిదండ్రుల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. దీనిపైన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు విచారణ చెయ్యాలి. కేవలం ఆ ఒక్క స్కూల్లోనే కాదు, ఆ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయో, విద్యా సంస్థలు ఎన్ని ఉన్నాయో అన్ని స్కూల్స్ అంటున్నారు, చాలా కాలేజెస్ కూడా ఉన్నాయంటున్నారు. అన్ని స్కూల్స్లో ఇలాంటి ప్రాక్టీసెస్ ఏమైనా జరుగుతూ ఉన్నాయా, చట్టవిరుద్ధంగా ఏమైనా జరుగుతూ ఉన్నాయా, దీనికి సంబంధించి విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు ఈ యొక్క ఉదంతాన్ని గురించి అడిగినందుకు ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని చెప్పి ఒక లాయర్, ఒక అడ్వకేట్ అడిగితే పోలీసులని, అతన్ని ఏ కారణం లేకుండా అతను అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ప్రశ్నించకూడదా? ఇదేదో హిందూ ముస్లిం మధ్య గొడవ కాదు. ఇది మనం ఒక సొసైటీలో ఉంటున్నప్పుడు కొన్ని నైతిక విలువలు ఉంటాయి, కొన్ని చట్టం ఉంటుంది, దాన్ని ఫాలో కావాలి. దాన్ని అతిక్రమించి మేము బిహేవ్ చేస్తామంటే ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. జరిగిన ఉదంతం సంఘటన చిన్నదే కావచ్చు, ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి కూడా కాకపోవచ్చు, భవిష్యత్తులో కూడా జరగవచ్చు. కానీ ఇది పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపై ఉన్నది? తప్పకుండా ఆ స్కూల్ మేనేజ్మెంట్పై ఉన్నది. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్పై కూడా చాలా కఠినంగా ఇలాంటి సంఘటనలు సీరియస్గా తీసుకొని వాళ్ళకు ఒక వార్నింగ్ ఇస్తారా, వివరణ అడుగుతారా, మరి ఏం చేస్తారో చూడాలి. రిపీటెడ్గా జరిగితే ఆ యొక్క స్కూల్ తాలూకా లైసెన్స్ రద్దు చేస్తారా? చేయాలి, డెఫినెట్గా చేయాలి. అంటే సివియారిటీని బట్టి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దృష్టిలో పెద్ద సీరియస్ అంశాలు కావు. ఇదేదో ఒకేసారిగా ఎప్పుడో ఏదో ఒకటి బ్లాస్ట్ అయితే అప్పుడు మనం మేల్కొంటాం, పరుగులు పెడతాం, అప్పుడు ఏదో చేస్తాం. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలుగా, ఇలాంటి సంఘటనలు చిన్న చిన్న విషయాలుగా ప్రభుత్వం పట్టించుకోదు, పోలీసులు కూడా పట్టించుకోరు. ఎవరైనా తల్లిదండ్రులు కాస్త గట్టిగా అడిగితే వాళ్ళ మీద తిరిగి రివర్స్ కేసులు పెట్టేటువంటి ప్రయత్నము, ఒక లాయర్, ఒక అడ్వకేట్ అడిగాడు, అతన్ని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు డెఫినెట్గా అనిపిస్తుంది, యూపీలో కూడా నిజానికి చాలా జరిగాయి, ఉత్తరప్రదేశ్లో జరిగాయి, బీహార్లో జరిగాయి, ఒరిస్సాలో జరిగాయి, జమ్మూ కాశ్మీర్లో లెక్కేలేదు ఇలాంటి కేసెస్ చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిపైన స్ట్రిక్ట్గా మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఏమైనా ఒక సెపరేట్ బాడీ ఏమైనా అవసరమా మానిటర్ చేయడానికి? ఈ దిశగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంఘటనలు చూసినప్పుడు మనము ఆర్ ఇన్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్లో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, సౌదీలో ఉన్నామా, లేకపోతే టర్కీలో ఉన్నామా అనేటువంటి అనుమానం కలుగుతుంది. పేరుకేమో చెప్పుకోవడానికేమో మనది హిందూ మెజారిటీ గల హిందూ రాష్ట్రం అని కొంతమంది అంటారు. సరే, అది అఫీషియల్గా డిక్లేర్ కాదు, కానీ ఎక్కువ మంది జనాభా ఉన్నది హిందువులే కదా. కానీ ఇక్కడ జరిగేదంతా చూస్తే దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఏంటి దీనికి కారణము? నేను మా ప్రేక్షకులను అడుగుతున్నాను, ఈ సంఘటన పైన మీరు ఎలా స్పందిస్తారు? ఏ కోణంలో చూస్తారు? ఇది మతోన్మాదమా, లేకపోతే బ్రెయిన్ వాష్ చేయడమా, పిల్లల యొక్క బ్రెయిన్ వాష్ చేయడానికా, లేకపోతే ఫోర్స్ఫుల్ రిలీజియస్ కన్వర్షన్గా చూడాలా? ఎలా చూస్తున్నారు మీరు? ఎలా అర్థం చేసుకుంటున్నారు? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.